రాజేశ్వరి పిల్లార్సిటీ సిటీ అధికార ప్రతినిధి జనసేన పార్టీ కాకినాడ. మరి కాకినాడ ప్రథమ మేయర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోలసపల్లి సరోజ చరియన్ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు నాయుడు గారిలో ఉంటుంది. అదేవిధంగా అదే అబద్ధానికి మేకప్ వేసి సినీ రంగు పోలిస్తే అది పవన్ కళ్యాణ్ గారు. అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబు నాయుడు గారిలా ఉంటుందంట. అదే అబద్ధానికి మేకప్ వేసి సినీ రంగు పులిమితే పవన్ కళ్యాణ్ గారిలా ఉంటుందంట. మరి ఓసరవెల్లికి చీర జాకెట్టు వేస్తే పోలసపల్లి సరోజ చర్యల్లా ఉంటుంది అని మేము అంటాం కాదు, ఉంటారు. అర్థమైందా అమ్మ? పోలసపల్లి సరోజ చర్యన్ గారు, మీరు చాలా పెద్ద పెద్ద విమర్శలు చేసేస్తున్నారు. చాలా పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి నాయకుడిని విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకుని ఆత్మవిమర్శ చేసుకుని సద్విమర్శలు ఉంటే చేయాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడితే మిమ్మల్ని వైసీపీ పార్టీ ఉసుకోమని వదిలితే ఇక్కడ కాసుకోవడానికి మీకంటే వాక్పటిమ కలిగిన వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారికి సోదరీమణులు కూడా ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి బీ పార్టీగా మారింది అని విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజల యొక్క మాన ప్రాణాల మీద పునాదులు ఏర్పాటు చేసుకొని, ముఖ్యంగా సుగాలి ప్రీతి మానాల మీద అధికార పీఠాన్ని కోటలు ఏర్పాటు చేసుకుని ఆ అధికార పీఠాన్ని కుర్చీలో పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారని విమర్శించారు. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి సరోజ. మీరు మీ స్థాయి, మీ రాజకీయ విలువలు మీరు గుర్తెరిగి మాట్లాడండి. అధికారం కోసం మీకు ఎవరిచ్చారు పదవి? ఎవరు మిమ్మల్ని పూర్తికాల పదవిలో ఉండకుండా తొలగించారు? తర్వాత మీరు ఏ పార్టీలోకి వచ్చారు? మీకు కేవలం ఒక సీట్ ఇవ్వనందుకే మీరు ఏ పార్టీ నుంచి ఓసరవెల్లిలాగా మారిపోయారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? మరి నైతిక విలువలు, రాజకీయ విలువలు, ఉన్నతమైన ఆశయాలు, ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధాశక్తులు, రాష్ట్రం యొక్క క్షేమం పట్ల నిబద్ధత కలిగినటువంటి నాయకుడిని ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు. ఒక ఆడబిడ్డ యొక్క మాన ప్రాణాల మీద కోటల్ని లేదా అధికార పీఠాలని ఏర్పాటు చేసుకుని కూర్చునేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు. అలాంటి తుచ్చమైన మాటలు ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ ఊరుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. వైసీపీ పార్టీ నుంచి మీరు కాపుల్ని ఒక విభాగంగా చేసి తెలుగుదేశంలో దానికి జనసేన పార్టీ పేరు పెట్టారని చెప్తా ఉన్నారు. వైసీపీ పార్టీ నుంచి అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, జ్యోతి రమేష్ గారు, వీళ్ళంతా మేము కుక్కలం అని వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చిన ఎన్నో మరి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు మేము కుక్కలం అంటున్నారు, విశ్వాసంగా వైసీపీ పార్టీకి ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఏ పార్టీకి మరి విశ్వాసం గల తొత్తుల్లాగా మార్చుకుని తోకాడించేలాగా పని చేయిస్తున్నారో, తోకాడించేలాంటి విమర్శలు చేయిస్తున్నారో, ప్రజల చేత చీకొట్టేలాంటి కుల రాజకీయాలు చేస్తున్నారో గుర్తెరిగి మాట్లాడండి. మీరు నోరు పారేసుకుంటే చాలా గట్టిగా సమాధానం చెప్పవలసి ఉంటుంది.